హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు నరసింహ వ్లాగ్స్ కువైట్. ఈరోజు వచ్చేసి కువైట్లో డ్రైవర్ రూమ్స్ ఎలా ఉంటాయో చూపిస్తారండి. నేనుండే సందులో ఒక 2 రూమ్లు 3 రూమ్లు చూపిస్తాను మీకు. చూడండి ఎలా ఉంటుందో లోపల. అక్కడ కనపడుతుంది కదా, అది మా ఫ్రెండ్ రూమ్. ప్రస్తుతానికి అతను లేడు, వేరే అతను ఎవరో తమిళ డ్రైవర్ వచ్చినాడు. అదైతే నేను వెళ్ళలేను, అతను నాకు తెలియదు కాబట్టి. అటు సైడ్ వచ్చేసి ఒక 2 డ్రైవర్ ఉన్నారు, ఒక ఆయన తెలుగైనా ఒక అతను శ్రీలంక అతను. అక్కడికి వెళ్దాం రండి, చూద్దాం. ఇక్కడ కనపడేది వచ్చేసి నేను ఉండే సందు. ఒక్కో ఇంటికి చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో. ఇండ్లను వచ్చేసి అరబిక్లో బేత్ అని అంటారు, అదే రూమ్ను అయితేనా గుర్ఫా అని అంటారు అరబిక్లో. ఇక్కడ కనపడేది శ్రీలంక డ్రైవర్ రూము. ఈ రూమ్లో కూడా 2 డ్రైవర్లు ఉన్నారు. రూమ్ చూడండి ఎలా ఉందో. బండి మాదిరి వచ్చి రేకుల రూమ్ ఇస్తారు కదా, దీంట్లో ఉండాలంటే చాలా కష్టము. ఈ ఎండలకు ఆ ఏసీలు కూడా కూలింగ్ కావు, చెమటలు కారిపోతూ ఉంటాయి ఈ రూముల్లో ఉండాలంటే. ఇలాంటి రూములు ఇస్తారు, 2 డ్రైవర్లను పెడతారు, మళ్ళీ ఇంట్లో ఉండే సామాన్లను ఎత్తుకొచ్చి రూముల్లో పెడతారు. ఇక్కడ కువైట్లో ఏ ఇంటికి వెళ్ళినా కానీ 2-3 డ్రైవర్లు ఉంటారు. ఇక్కడ చూడండి ఖర్జూరంకాయలు. ఇప్పుడు చూపించే రూమ్ వచ్చేసి సిర్దాఫ్లో ఉంది. సిర్దాఫ్ అంటే బేస్మెంట్. ఇక్కడ బేస్మెంట్లో రూమ్ ఇస్తారు కదా, కింద బేస్మెంట్లో దివానీ అంట ఇవన్నీ ఉంటాయి, ఇంకా రూములు కూడా ఉంటాయి. ఏమంటే కొంతమందికి డ్రైవర్లకు ఏం చేస్తారంటే ఇక్కడ స్టెప్స్ కనబడుతుంది కదా, ఆ స్టెప్స్ కిందనే ఒక రూమ్ మాది రెడీ చేయిస్తారు. ప్రస్తుతానికైతే ఇక్కడైతే సపరేట్గానే రూమ్ ఇచ్చినారు. ఈ ఇంటి ముందర బండి మాదిరి వచ్చి రేకుల రూములు ఉంటాయి కదా, వాళ్ళకైతే బాత్రూమ్ మాత్రం దివానీ లేకపోవాల్సిందే. ఓపెన్ ఇచ్చిన రూమ్లకి అయితే మాత్రం మనకు రూమ్లోనే అటాచ్ బాత్రూమ్ వస్తుంది. ఈ రూమ్లో చూడండి, ఈ రూమ్లో కూడా 2 డ్రైవర్లు. ఇంకా మన సామాన్లు ఏమైనా పెట్టుకోవాలన్నా పక్కన ఒక దిడ్జి ఇచ్చినారు, బేర్వా టైపు. ఇంకా అటు సైడ్ వచ్చేసి బాత్రూము. ఎలాగా ఉన్నా చేసుకోవాల్సిందే. ఇక్కడ మనం డబ్బుల కోసం వచ్చినాం కాబట్టి రూమ్ ఎట్లా ఉండాలి ఇట్లా ఉండదు అని ఏమి చూసుకోకూడదు. ఎల్లాకాలం మనం ఇక్కడే ఉండం కదా, ఎలా అవుతుందా, జీతం వస్తుందా, ఇంటికి పంపిస్తామా, 2 ఏళ్ళు చేసుకోవాలా, ఇల్లు బాగుంటే ఉండాలా, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాము. మనకేదో ఏమాత్రమన్నా రూమ్స్ ఇచ్చినారు. ఇంకా ఎడారులు అయితే పాపం వాళ్ళ కష్టం చెప్పదేం ఎందుకులేండి. ఇప్పుడు ఇంకో రూమ్ చూపిస్తుందండి. ఇది కూడా రేకుల రూమ్, అయితే బండితో కాదు. మన ఇంటి ముందర వరండా ఉంటుంది కదా, ఆ వరండాలోనే రేకులతో రూమ్ సెట్ చేసినారు చూడండి. సైడ్లో ఆ సైడ్లో పైన అంతా రేకులతో పెట్టేసి కింద బండలు ఇచ్చేసి బాత్రూమ్ దాంట్లోనే కట్టించి సెట్ చేసినారు. కువైట్లో చాలామందికి రేకులతోనే రూమ్లు ఇస్తారు. 99%, 100% బయట పార్కింగ్ ఏరియాలో కానీ ఇట్లా రేకులతో రూమ్ సెట్ చేయించేస్తారు. మన ఇంటికాడ ఏమంటే వానికేం లేక కువైట్కి పోయినాడు బాగున్నాడు అనుకుంటారు, కానీ ఇక్కడ చూడండి ఇలాంటి రూముల్లో సంవత్సరాల తరబడి ఉంటున్నాం. నేను కూడా ఒకప్పుడు ఇలాంటి రూముల్లో ఉన్నా. ప్రస్తుతానికి అయితే నా రూమ్ చేంజ్ చేశారు. నా రూమ్ ఎలా ఉందో చూపిస్తారండి, చూద్దురు. అక్కడ వచ్చేసి నా రూమ్ డోరు, ఇటు సైడ్ వచ్చేసి బాత్రూమ్ డోర్ అనమాట. ఇంకా ఆ డోర్ తీసామంటే మనం బయట పార్కింగ్ ఏరియాలో పోతాము. అటు సైడ్ వచ్చేసి దివానియా. ఈ బాత్రూమ్ వచ్చేసి నా ఒక్కనికే కాదు, దివానీలో ఎవరైనా వచ్చినా కానీ ఈ బాత్రూమ్ యూజ్ చేసుకుంటారు. ఇంకెక్కడ వచ్చేసి నా రూమ్ డోరు. ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తలో అయితే నా రూమ్ కూడా బయట ఉండింది. అక్కడ ఉన్నప్పుడు అయితే భలే ఘోరం, రూమ్లో నీళ్లు కారుతా అండి, అట్లా ఉండింది. మళ్ళీ మా బాస్ వచ్చేసి ఇల్లు అంతా పడగొట్టేసి ఈ మధ్య కట్టినాడు. సో నాకు కూడా లోపల రూమ్ అరేంజ్ చేసినాడు ఇక్కడ. ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు నేను ఒక్కనే డ్రైవర్ని. మొత్తం వీళ్ళ అన్నదమ్ములకి అందరికీ నేనే పనిచేస్తాను. 6 బండ్లు 7 బండ్లు కడిగి. ప్రస్తుతానికైతే లాస్ట్ 2 ఏళ్ళ నుంచి అయితే శ్రీలంక డ్రైవరు నేను 2 ఉండాము. పయ్యోళ్ళకి వచ్చేసి అతను పనిచేస్తాడు. ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళినాడు వెకేషన్, ఇంకో 15 రోజుల్లో మళ్ళీ రిటర్న్ వస్తాడు. నేను వచ్చేసి మా బాస్ వాళ్ళ అమ్మకు మాత్రమే వర్క్ చేసేది. కొద్దిగా పని తగ్గింది ముందుకు ఇప్పటికీ. ఇది వచ్చేసి నాకు ఇచ్చినటువంటి చిన్న బీరువా దిడ్జ్ అనమాట. ఇంకా మన సామాన్లు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే బీరువా సూట్ కేసులు అంటే ఇవన్నీ కింద పెట్టుకోవాల్సిందే. ఈ దిడ్జ్ వచ్చేసి మనమేం కొనుక్కోలేదు డబ్బులు పెట్టి. మా బాస్ వాళ్ళమ్మ వద్దని బయట పెట్టేసింటే దాన్ని మనం క్లీన్ చేసుకొని ఎత్తుకొచ్చి రూమ్లో పెట్టుకున్నాం, గుడ్డలు పెట్టుకున్నాం అనుకుంటుందిలే అని. కొంతమంది డ్రైవర్లకు అయితే టైంకి ఫుడ్ ఇవ్వరు. ఇంకా కొంతమంది ఇళ్ళల్లో అయితే టైంకి జీతాలు కూడా ఇవ్వరు. మనుషులందరూ ఒకటే మాదిరి ఉండరు కదా, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. కొంతమంది మంచినీళ్ళు దొరుకుతాయి, కొంతమందికి మంచినీళ్ళు దొరకవు. ఇక్కడ కనపడేది వచ్చేసి వేడి నీళ్ళు కాంచుకొని చాయ్ పాడు పెట్టుకుందా దానికి. ఓపిక పట్టుకొని ఒక 2 ఏళ్ళు ఏం మాట్లాడకుండా ఎట్లనే చేసుకోవాలా, కష్టమో నష్టమో 2 ఏళ్ళు చేసుకోవాలా, బాగుంటే ఉండాలా, లేకపోతే ఇంటికి వెళ్ళిపోవాలా. బయట పని చేసుకునే వాళ్ళకైతే రూమ్ బాడగలు 50 దినాలు ఉంటాయి. మన డబ్బులు వచ్చేసి ఒక 13,000 అట్ట పడుతుంది. రూమ్ బాడగలు కట్టుకోవాలా, బయట తినేదానికి ఫుడ్ మనమే చేసుకోవాలా. నేను కోవిడ్కి వచ్చి 8 ఏళ్ళు అవుతుంది. ఈ 8 ఏళ్ళు కూడా ఈ ఏసీనే రిపేర్ లేకుండా పనిచేస్తాను ఎట్నో. దీనికి అటాచ్ రిమోట్ ఇచ్చినారు, పాత మోడల్ నేషనల్ కంపెనీ. ఇక్కడ కనిపించే దిడ్జ్ వచ్చేసి దివాన్లో చాయ్ గ్లాసులు ఇవన్నీ పెట్టినారు. ఇంకా శ్రీలంక డ్రైవర్ బట్టలు పెట్టుకుంటాడు ఇందులో. ఇక్కడ కనపడేది వచ్చేసి మనం ఒకప్పుడు డంబెల్ తయారు చేసినాం కదా, వీడియో పెట్టినా. అది చేసింది లేదు ఏం లేదు, ఊరిని రెడీ చేసుకున్నాము. ఇంకా ఈ బకెట్లు అంటారా, 14 లేసి రోజు పోయి బండ్లు కడిగేదానికి. మన ఇంట్లో పైప్ ఏం లేదు, బకెట్తో నీళ్లు పట్టుకొని పోయి ఎన్ని బండ్లు ఉంటే అన్ని బండ్లు కడగాల. అక్కడ చూడండి కారు సస్పెన్షన్, ఇంట్లో సైకిల్ పిల్లోని ఇవన్నీ ఎత్తుకొచ్చి రూమ్లో పెడతారు. ఇంక ఈ తంతి వచ్చేసి గుడలారేసుకునేదానికి.
కువైట్కి వచ్చేప్పుడు ఆలోచించుకొని రండి ఫ్రెండ్స్. మనకు డబ్బులు కావాలంటే ఇక్కడికి వచ్చినా కష్టపడాల్సిందే, అంత కష్టం ఉన్నా కానీ. కువైట్లో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.